మా చెల్ల కావచ్చు వచ్చిందారా నీకు మా చెల్ల మా చెల్ల ఎన్ని గుండెలరా అరే మీ చెల్లెన్నావు చేతానికి ఎన్ని గుండెలు ఎందుకు ఒక్క గుండె చాలరా అన్నిటి తెగితే మీ చెల్లెన్నావు చేసినారా నేను చిన్నడా చిన్నడా ఈయన వాడతారా ఆరేంటి చిన్నడా ఈయన వాడతారా ఎంతసేపు అండి ఉంటావురా దానికి గుద్దుకా ఆ బూరు చూడు ఆ పొదల గుడ్డు పెడతాయి చెప్పు తినావు కదా యాకప్ నీ సంగ చెప్తాగు ఇట్లా కాదురా నిన్ను ఉతుకుతా నీ యాకప్ అర్థమవుతుందా నిన్ను కొడుకు కదా అంటే నువ్వు మరవతావురా నాకే అక్కడ సెల్ వచ్చిందట తిరియాలో దిగిందట చెప్పిందా ఫోన్ చేసిండ్రా నువ్వు నాడు చెప్పు తినబడతా లేదురా వీళ్ళేమి ఇంట్లో వాడిది ఎందుకంటే పీక్ నాటు మాట్లాడుతుంది ఇల్లు మనుషులు ఎప్పుడు పోయాను నమస్తే ఏటి వాళ్ళే ఇప్పుడే తీసుకొస్తాను బయట తప్పించి మంచి పని చేస్తాను ఊళ్ళో చదివితే గజ్జి నా కొడుకులు ఉన్నారు వీళ్ళతో బాగా అంటే బాగా జాగ్రత్త ఉన్నారు. అరే ఐలిగాడు ఉన్నాడు చూసినావా వాడు వానంతా గుద్దడు లేడు వాని కంట్ల మీ చెల్ల పడ్డది అనుకో బొగ్గే అరే రా చూద్దాం జాగ్రత్త చూసుకోవాలి. మైలిగాడు అలాంటోడు కాదురా వాడు బర్ల మందని ఒక్క చేతితో మెయింటైన్ చేస్తారా వాడు స్టీరింగ్ దింపితే బర్ల మందని మర్రేసినట్టే కానీ వానికి మాత్రం చదువు రాదు మాకు తెలుసురా అదే మరి ఇంతసేపు మాట్లాడుకుంటున్నారు అందుకని వచ్చినాడు నా బావగారు నేను పోతానా రారా ఇటు చెప్పనా మీ వాడు దున్నపో శాస్త్రం మీ వాంది నడిస్తాల దీన్ని కొసిస్తాలేదు రకం మీ వాడి సంగతి మాకు అంత తెలుసు. సరే పోయిరా పని సరే అన్న పోయి ఆడు తిరిగి ముసి ముసి నవ్వులు నవ్వుతాను హాస్టల్ నుంచి వెళ్ళి వదినమ్మ వచ్చింది కావచ్చు. నరకరా తమ్ముడు నువ్వు నాకు తెలుసు వదినమ్మ వస్తానని ముఖంలో కళ ఘోరం ఏర్పడుతుంది. ఏం లేదురా చూస్తా కదా ఇక తానం చేసి బువ్వని ఒకటి వెళ్ళవాడదాకా వదినమ్మ వచ్చినాక నన్ను డెక్కుతా అన్నాడు తమ్ముడే పేకాట బైగన్. సరే సరే నీ అవ్వని తానే తప్ప చెప్పిన కాడికి మస్తు అయింది పోయి ఇక తానం చేసి పోయి ఇక ఒకటేనా ఇక మొత్తం వేరే ఉంటాయి మొత్తం వినుడే లేదు ఇవాళ వేరే ఉంటది ఉప్పులో బుగలసు గారి వారి నీ సన్నోని నడుము చూసి ఊగుతుంది పిల్లో నీ వైపే పోవడం లాగుతుంది పిల్లో వచ్చిందిరా రాయిలి నీ అవతాడు చెప్పిన పేరా సన్వారు ఆడు చూస్తావురా ఇప్పుడు ఓసుకోరా తీసుకుందాం పడారా అయ్యా దా బిడ్డదా కోకొనేరా కోకో ఓ పటేలా ఏమైనా నీ బిడ్డ మంచిది నా పెద్ద కొడుకు నా చిన్న బిడ్డ నా బంగారాలు అయ్యో కాదురా ఇంటికి చిన్నది ఏమంటున్నావు ఇప్పుడు బిడ్డని ఏమంటున్నావు చెప్పు రాగానే అయ్యాను కాళ్ళు మొక్కులు అయ్యాను మంచిగున్నవా అని తెలియదు ఇంకా చదివిస్తున్నా కదా పట్నంలో కాదురా సిటీలో పోయి చదువుకొని వస్తారు గురించి తెలుసా నీకే తెలియదురా నీకేమన్నా తెలుసా
ఆ. నాకు తెలియదే నిన్ను అడిగింది ఇప్పుడు. తెలుసా ఓ ఏం తెలుసురా? నీకు తెలియదు అయ్యా కాలు ఆ. ఇంకా ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు ఆడ పద్నాలుగు ఏ క్లాస్ ఎంత చదువుతాను? బాబు నేను వీక్ ఎటు పోతావే నువ్వు బిట్టా నువ్వురా దానికి ఏమెరక ఆయనకి ఏమెరకరా నువ్వురా ఆ చెప్పు తినడు కాదు ఊక నువ్వు ఊక నువ్వు ఊకో నువ్వు ఊకోయే గానికి ఏమెరక తినడాడి ఎవరు తినడాడి ఎప్పుడు వచ్చినావురా అక్క నీళ్ళు ఎత్తావురా ఈ దూపాయిదాంది కావచ్చు అక్క ఎప్పుడు వచ్చినావు నా కోసం ఏమన్నా తెచ్చినావా లేదా చెప్పవే అక్క నేను నీళ్ళు లాక్కుండానే ఉన్నా నువ్వు ఎట్లా మాట్లాడాలి చెప్పురా గా కుక్కరినట్లే నువ్వు ఇంకొడతానవా న్యూస్ నేర్చుకుంటానవా ఇది ఇంకా తింటాను మా నంబర్ టేస్ట్ ఉంటది నీకు అరగాలి అన్నం అరగాలి దాని కూడా రాదు దాని మీద ఎట్లున్నదా దాని మీద నీకు ఇంకా గట్ల నేనేమైపోతాను అది తిస్తారు తెలుసా ఎంత మంది తింటలేరే అది తినకపోతే దొడ్డికి రాదు ఆకలి కాదు నీకేమేరక పైసలు ఇస్తా పోయి రాగి కొన్ని కచ్చుకోపో నాకు రాకద్దు అని చెల్లి దొరికి మా మామడిది గాడేమో మా బుచ్చ వచ్చిండని చెప్పిండు. మా అవ్వేమో ఈ అక్క ఎద్దును మేపని పంపింది. ఇంత మంచిగా ముస్తాబాయ్ వచ్చిన నేను మా పోరు వచ్చింది కానీ అక్క ఫోన్ కూడా ఎత్తలేదుగా మరి. అవ్వ మా పోరి ఫోన్ వేరే ఉంటది పో. హలో నువ్వు ఎప్పుడు వచ్చినా మొత్తం ఫోన్ కూడా ఎత్తలేవుగా మొత్తం తెల్లమునినట్టున్నావుగా నువ్వు. అవునా మరి ఎక్కడ కలుద్దాం మరి? ఓ అన్నా సరే సరే అత్తా మరి. సరే మా పోరు అప్పుడే ఫోన్ చేసి కలుద్దామన్నా ఇంకా వెళ్తలేదు ఏమైందంట అమ్మడి కాడ మెల్ల చెడి చేస్తే మరి ఉంటావు. అరే ఈడేం చేస్తా బాగా కూర్చొని రేపు గోల్డ్ ఆడదామని. అరే పెద్దవ ఫోన్ చేసి నువ్వు అన్నం తినలేదు అడగారా పోయి తినిపోనాడు. రేపు గోల్డ్ ఆడ మర్చిపోకరు ఎట్లా బొమ్మడి ఎట్లే రేపు గోల్డ్ ఆట పోవాలి. నువ్వు ఎప్పుడు గోల్ ఆటలేనారా? నువ్వు మరి ఏదో ప్లాన్ విన్నే వచ్చినట్టున్నావు. నా మేడలు ఎరిగాను కూడా నీకు వచ్చినావు. ఏదో చిన్నగా ప్లాన్ ఉన్నదిరా కానీ నాకు వెళ్దామన్నా గడిపేద్దామా. ఐదు కట్టినావు ఎన్నో లేని అందుకే పొరిని పడేవచ్చు. ఏ గాయ లేదురా కట్టిన అట్లా మొత్తం కుక్క గొలుసులు అన్ని వేసినావుగా మెడల గిడల. ఎక్కడికి కాలేకపోతే నా మొత్తం ఉన్నదారా. సరే మరి మరి మొత్తానికి కానీ పోగానే గట్టి వస్తారు రైలుగా రాను. సరే అక్క వేసిందనుకో బయటికి వెళ్ళి నాకు వస్తుంది. ఓకే సరే సరే అలిగా చెప్ప రారా. ఎదురుతానే నువ్వు ఇటా ఇటా అటు ఎందుకు వెళ్ళావు? అంటే నీ ఆశలు అనుకుంటాను అటుకు వెళ్ళావు అటు ఇటు ఉరుకులాడతాను. ఈ ఊళ్ళో గజ్జు కుక్కలు ఉన్నారే అటు పోతే అటే వస్తున్నారు. ఏమన్నారా నిన్ను ఇద్దరు కలిసి గట్టి కుక్కలు మొరుకుని ఉరుకుతామని కోపడతాడు. కాదు నువ్వేమనందే ఇది ఎట్టారా నీకు చెప్పే చెవుల నూనె పోతురా నీకు మళ్ళా అది ఎందుకు ఉరికింది రెండు గట్టి కుక్కలు మొరుకుంటే పోతే. కాదురా అప్పుడు గట్లనే ఇంటికి అత్తే ఏడిపించినావు మళ్ళీ ఇప్పుడు గట్లనే ఏడిపిస్తా అన్నావు. నువ్వెందుకనే నేను బయటికి వెళ్ళను ఇంకా తప్పేనా? బయటికి వెళ్ళవే మరి వీళ్ళు అందరు ఏమైందిరా? ఈ అవ్వ ఈ నైట్ ఎంత అవుతుందిరా? 10 అవుతుందిరా. నాకు బాగా భయం అవుతుందిరా. మీ అక్క నీ అవ్వ నీ అక్క కాదురా నీ జాగొట్టట్టున్నావు నన్ను. ఇల్లుగాడు సైకిల్ వచ్చి ఎమ్మెల్యేగా పోవాలి. అట్టేనే మా దోస్తు ఫోన్ చేసినట్టు మాట్లాడుకుంటా. అలా చెప్పే ఏం చెప్తాను తిన్నావా అని ఇట్లా ఆగే మా అన్నయ్య ఎందుకు పిలుస్తాను వెళ్ళిపోతాను మరి అటు బయట రాకిలకి పైసలున్నాయా?
లేవు. చాలుతాయి 400. ఉమ్. నువ్వు కూడా పో కొనుక్కొచ్చుకోపో. ఇంతకు ముందే నా సీరియస్ బాగా అయినా నువ్వు వద్దు. గట్ట కాదు, ఇగో చెప్పినట్టు నువ్వు పొద్దు పోయింది, మంచి రోజులు కాదు ఇవి, నువ్వు తీసుకొని పో అంటే తీసుకోబోకు అంతే. నాకు ఎరికేరా నువ్వు స్వీట్ కావాలనే అత్త అంటాను. మనకి స్వీట్ లాంటి ఇష్టం వేరే ఉంటుంది తెలుసు. అరే ఆగురా అన్నయ్య గారు తక్కువ ఇచ్చినట్లున్నాడు పైసలు. ఎంత ఇచ్చిండు? ఆగు చూస్తాను. 600 ఇచ్చిండు. 600 ఇచ్చిండు కానీ ఇక్కడ రాఖీలకి ఎక్కువ రేట్ ఉండే కదా, సరిపో. పోయి ఇంకో 200 ఆడుకొని రా. సరే మరి. సరే ఈయన ఉండు, ఎటు పోకు. అమ్మయ్య ఈయనైతే మెల్లగా సెడి చేసిన. పోయి వెళ్ళి మంచిగా మాట్లాడాలి. బుజ్జి బుజ్జి అప్పుడే ఫోన్ చేసినావు, ఇంత లేట్ అయింది. నువ్వు లేట్ అయింది మా అన్నాడు. మా తమ్ముడు చికెట్లు వెళ్తా బయటికి వెళ్దాం. చూడుకో మా తమ్ముడు గారికి ఇట్లా బయటికి వెళ్తాడు, ఓకేనా? అరే అయ్యే రా ఎవరు బాగా దుకాణం పోదప్పా. అరే గిడుపలు ఉన్నారే, గిరే దుకాణం కళ్ళు పోయినాయి కానీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు నేను రాకిల్ అనుకుని పోకుండా మా అన్నగాడు మళ్ళీ నువ్వు ఇవ్వలే చూడ నీకు పోయినావని మళ్ళీ నన్ను. అరే 2 నిమిషాలు పట్టదే దుకాణం గీనే ఉన్నారు, రిప్పణ బండి పట్టుకుని వస్తా నేను. ఓకే బండి నీకు ఎవరిద్దరే ఎవ్వ అడుక్కుంటే 60 బండ్లు ఉన్నాయి, మనకేం తక్కువ నానే. అవ్వ నీ కుబ్బరి పోతలే అని దీప్తి ఏమైతుంది? అవ్వ ఇంటికి వెళ్ళి మొత్తం చిప్పిరి ఉన్నాయి. కవరా ఇలిగా అది ఏం లేరా, మొత్తం బోడ ఉండేరా నేతరా. మనం పడి ఉంటాను మనం బాగున్నా జబ్బా, నీ నేరుగా పోయినా కానీ నా ఎంబడి వస్తాడు. ముడ్డి అడగా నీక నీకోసం ఒకటి తెచ్చింది. ఏంటి తెస్తుందో చూపెట్టే. నీకోసం మీ అలిగాడు బోల కోసం తెచ్చిండి. ఏం తెచ్చినా మా ప్రేమ కోసమే తెస్తాడు. దీనికి కూడా పాలేనా శైలిగా నాకేమి ఇస్తాను. మీ అబ్బాయి ఒప్పుతారు ఇద్దరిని పొచ్చు ఎలా చెప్తాను ఆనిరా ఒప్పుర్రా నన్ను ఒప్పుర్రు ఇద్దరు కలిసి. సరే ఇల్లు పుయ్యి అర్ధ గంట కానీ అరే అన్నయ్య ఎట్రా మీకే ఇంకా అత్తలేదు అయితే. అక్క రాఖీలకి పైసలు తక్కువ పోతాయని పైసలు తెమ్మన్నాడు. నువ్వు వదిలేసి ఎందుకు వచ్చినావురా? నేను నీకు ఏం చెప్పి పంపించింది, ఎక్కడ ఉంది ఇప్పుడు అది? ఆ తెల్లంగి బందిరా ఆడికి తొంగి చూస్తాడు. అబ్బా ఈ పాలేరు గారు రోజు 50 రూపాయలకి దొడ్డి ఉడతాడు. నాని ఏమన్నారు ఇంట్లోకి పోయి వన్నప్ప, రేపు చూద్దాం అన్న సంగతి. గాని మాత్రం వదిలిపెట్టరా, దొరకాలి మన చేతిలో నీకెందుకు ఇవ్వాలి మా బామ్మది కానీ కుక్క తీరు కావాలి పెట్టిన గన్మెన్ తీరి, నీకు ఫిగర్ ఏం లేదు. వాళ్ళు వచ్చినా కూడా కుక్క తీరు మరుగుతారు వాళ్ళు. ఇంకా కట్టెలు ఉంటాయి కానీ కుక్కలకు ముక్కలు ఎత్తే వాసన కురుకుతాయి. మళ్ళీ కట్టెలు ఎత్తే మన ఇద్దరు పక్కలు వలుగుతాయి. ఇటు వేండా దొరకాలే నా కొడుకు గిట్ట దొరకాలా అన్న నువ్వురా నీ సంగతి నాగరా ఇల్లు నువ్వు ఇంట్లో నాకు తెలుసు. అట్టింట్లో నీ ఎలుకలు కూడా ఆగే, నువ్వు ఎట్లా అవుతాను షుగర్ ఇలాంటి బొంగలు ఎడు దొరుకుతాడు వెళ్ళిపిస్తే ఎలుకలు కూడా. నువ్వేం షుగర్ నీ సంగతి వచ్చినాక చెప్తాను. దొరక మా చెల్ల కావచ్చు వచ్చిందారా నీకు? మా చెల్ల ఎన్ని గుండెలరా?
అరే మీ చెల్లెలు నవ్వు చేతానికి ఎన్ని గుండెలు ఎందుకు ఈ ఒక్క గుండా చాలరా అన్నిటి తెగించే మీ చెల్లెలు నవ్వు చేసినారా నేను నువ్వు నన్ను కొట్టేంత అయినా బాగా నేను పడ్డాను చిన్న కొడుకురా నా గురించి అర్జును కృష్ణుడు ఎట్లా మాల్యాన్ని కట్టారా కైలు అయ్యనేసి గారు నన్ను నీకెళ్ళి 10 మంది వచ్చినా కానీ నీ నచ్చి ఒక్కనే కొడతారా ఇల్లుగా ఊరారా ఏమైందిరా బాగానే మాటలు చేసినావు అనుకోకుండా కాల్ చేస్తారా ఇల్లుగా నటరా నీ ఈపీఎల వలగాలి ఏమైందా మొన్న చెల్లెందుకు ఇచ్చినామంటే నా మీద సీరియస్ అయినా కదా అవురా చూసినా బిడ్డ ఎంత కనికారం చేసిందో ఈడ కూకుంటే పెట్టా నువ్వు ఈడ కూకుంటే పెట్టు కూడాడి నీ బాగు దాని నువ్వు కూడా కూకోరా. నువ్వు కూడా కూకోరా. నువ్వు ఉత్తాడు. కూకో. దా నీ అబ్బా ఈ ఎప్పుడే చెప్పు చెప్పు అది ఎప్పుడే చెప్పగా ఇది ఎట్లా నచ్చింది నీ ముఖం ఏం మంచిగా చూడు నీ ముఖం ఏం మంచిగా అన్న పంది కూడా నాకు అది నువ్వు మారవా ఇంకా కూడా నాకు ఎట్లా నచ్చిందంటే బర్రెలు మారేసుడు ట్రాక్టర్లు ఇవన్నీ చేయబట్టి నాకు నచ్చింది కూకోయా కూకో నీ అబ్బా పొట్టు పెట్టు నువ్వు పొట్టు పెట్టి నువ్వు పొట్టు పెట్టు కట్టు కడు చెప్పు తినవు నీ అబ్బా చదువుకున్నావు గిదే పని అని ఇదేనా కట్ ఇది ఒకటి కూర్చావే అది కూర్చున్నారా కొంచెం కూర్చోరా కూర్చో నువ్వే తింటావా నాకు పెట్టవా రాగా కూడా కృష్ణునికి ఇలాగనే రాఖీ కట్టిందిరా కట్టినంత మాత్రం మీ చెల్లె నాకు దక్కకపోదు నేను దక్కించుకుంటారా